యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా వాసిగనాదని వరనామాంబును వదలక పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా వాసిగనాతని వరనామాంబును వదలక పొగడవేయో మనసా పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభునిలదలచవేయో మనసా శాపమునంతయు చక్కగా ఓర్చిన శాంతుని పొగడవేయో మనసా కష్టములలో మనకండగా నుండిన కర్తను దలచవేయో మనసా నష్టములన్నీయు నరచిన యాగురు శ్రేష్ఠుని పొగడవేయో మనసా మరణతరిని మన శరణుగా నుండెడు మాన్యుని దలచవేయో మనసా కరుణను మన కన్నీటిని దుడిచిన కర్తను పొగడవేయో మనసా ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని కదలచవేయో మనసా వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసా వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవేయో మనసా యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనసా వాసిగనాతని వరనామాంబును వదలక పొగడవేయో మనసా. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ వాక్య పరిచర్యకు ముందు చిన్న ప్రార్థనలో ఈ వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, ఎన్నికలైనటువంటి వాడిని అయోగ్యుడైన నన్ను మురుగుపరిచి నీవే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. నా ఈ యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి 7 అధ్యాయాల వరకు ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేసాం. ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి 8వ అధ్యాయం యొక్క ధ్యానాలను ప్రారంభించుకుందాం. ఈ 8వ అధ్యాయం యొక్క ధ్యానాలు ప్రారంభించే ముందు దీని యొక్క ఇతివృత్తం అంటే దానియేలు గ్రంథం యొక్క 8వ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్ పరిచయాన్ని కొనసాగిద్దాం. ఈ దానియేలు గ్రంథము 8వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 8వ అధ్యాయము 1 నుంచి దానియేలు గ్రంథము చివరి భాగం వరకు, చివరి వచనం వరకు ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్ని హిబ్రూ భాషలో రాయడం జరిగింది. 1వ అధ్యాయం మినహా 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ అధ్యాయం 28 వరకు వచ్చి ఉన్నటువంటి భాగాలని అరామిక్ భాషలో రాయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 2 నుంచి 7వ అధ్యాయం వరకు ఉన్న భాగాలని లో ప్రపంచ రాజ్యాల గురించి, అన్య దేశాలైనటువంటి అన్య రాజులు పరిపాలించేటటువంటి ప్రపంచ రాజ్యాల గురించి ప్రస్తావించడం జరిగింది. 8వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాల్లో నేను చెప్పినట్లుగా హిబ్రూ భాషలో రాయబడ్డాయి. ఈ రాయబడినటువంటి భాగాలు మరి ముఖ్యంగా 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. యూదుల గురించి, 2వదిగా యెరూషలేము పట్టణం గురించి, 3వదిగా దేవాలయం, 4వదిగా క్రీస్తు విరోధి గురించి ఈ యొక్క భాగాల్లో దానియేలు ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క
దానియేలు యొక్క తన యొక్క జీవితంలో బబులోన్ని నెబుకద్నెజరు పరిపాలించే కాలంలో యెరూషలేములో నుంచి చెరగా పట్టబడినటువంటి యూదుడు యవ్వన ప్రాయంలో ఈ యొక్క బబులోను రాజ్యానికి చెరగా తీసుకుని రాబడ్డాడు. ఈయనతో పాటు అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులు చాలామంది తీసుకురాబడ్డారు. అదేవిధంగా యెహెజ్కేలు ప్రవక్త కూడా ఈ యొక్క బబులోను పట్టణంలోనికి బబులోను రాజ్యంలోనికి చెరగా తీసుకురాబడ్డాడు. మనకు తెలిసిన విధంగా నేను ప్రస్తావించిన 2-3 సార్లు ప్రస్తావించాను. ఈ యొక్క యెహెజ్కేలు అయితే జనాల మధ్యలో ప్రవచించాడు. యోధా ప్రజలు నివసించే ప్రాంతంలో ఉండి యెహెజ్కేలు దేవుని యొక్క ప్రవచనాలను ప్రవచించాడు. దానియేలుని అయితే దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దానియేలు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు కాలంలో రాజ సంస్థానంలోకి ప్రవేశించాడు. ఈ వైస్ మ్యాన్ ఎవరైతే బబులోని యొక్క జ్ఞానులున్నారో వారందరి మీద ఈయన ప్రధానిగా నిలబడి బబులోని పట్టణం యొక్క అత్యున్నత పరిస్థితిని కూడా ఈ దానియేలు చూశాడు. ఈ దానియేలు చూసినటువంటి ఈ భాగంలో నెబుకద్నెజరుకి కలిగినటువంటి యొక్క స్వప్నాల భావాలు చెప్పి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా యొక్క నిలబడ్డాడు. ఈ బబులోను రాజ్యం గురించి నేను చెప్పాను. ఈ దానియేలు గ్రంథము పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క పునరాగమనం గురించి ప్రస్తావించబడ్డది. అది మాత్రమే కాదు కానీ ఈ లోకం యొక్క అంత్యస్థితి గురించి కూడా, చివరి కాలాల గురించి కూడా దానియేలు గ్రంథం ప్రస్తావించింది. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క బబులోను రాజ్యం గురించి ఆలోచించినట్లయితే నెబుకద్నెజరు కలిగినటువంటి కళలో శిరస్సుగా బబులోను రాజ్యం నెబుకద్నెజరుని మనం చూచాం. అదే మాత్రం కాదు కానీ ప్రకటన గ్రంథంలో కూడా ఈ బబులోను గ్రంథం యొక్క ప్రస్తావన ఉన్నది. ఎక్కడంటే 12వ అధ్యాయంలో 7 తలలు 7 తలలు కనిపించాయి. 12వ అధ్యాయము ఈ యొక్క 3వ వచనం కనుక గమనించినట్లయితే, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటము ఉండను అని రాశాడు. పరిశుద్ధుడైన యోహాను కలిగినటువంటి దర్శనాల్లో 10 కొమ్ములు 7 తలలు మహాఘట సర్పం కనిపించింది. ఆ ఘట సర్పానికి 7 తలలు ఉన్నట్లుగా మనం చూచాం. 7 తలల్లో ఈ బబులోను ఉన్నది 3వ తలగా మనం గమనించవచ్చు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అక్కడ కూడా క్రూర మృగం కనిపించింది. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. అలాగే 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగము మీద కూర్చుని నేను ఒక స్త్రీని చూచి తిని అన్నాడు. దాంట్లో కూడా 7 తలలు కనబడ్డాయి. ఈ యొక్క 7 తలల యొక్క విషయంలో 3వ తరగా ఈ బబులోను సామ్రాజ్యం ఉంది. 7 తలలు కనిపించిన మృగాలు కానీ యొక్క రాజుల పరిపాలన కాలంలో కానీ ఈ 7 తలలో 3వ తలగా ఈ బబులోను సామ్రాజ్యం కనపడుతూ ఉంది. తర్వాత సామ్రాజ్యం ఏమైంది అని అంటే మనందరికీ ముందు అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లుగా మాదీయ పారసిక రాజ్యముగా 4వ రాజ్యం ఉంది. మనం గమనిస్తే 5వ రాజ్యంగా గ్రీకుల రాజ్యము లేదా గ్రీస్ సామ్రాజ్యము కనపడతా ఉన్నది. అంటే ఈ యొక్క అన్యుల కాలం ఐగుప్తీయులతో ప్రారంభించబడినటువంటి అన్యుల కాలం. ఐగుప్తీయులు, అశూరియులు, బబులోనీయులు, తర్వాత మాదీయ పారసిక రాజ్యము, తర్వాత గ్రీసు రాజ్యం. ఇవన్నీ కూడా అన్యులు పరిపాలించినటువంటి కాలం. ఈ ప్రతి కాలంలో కూడా ఇజ్రాయేలీలు లేకపోతే యూదులు వీరికి బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే కాలంలో ఐగుప్తుకి చెరగా పట్టబడ్డారు, లేకపోతే వెళ్ళారు. వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి
ఐగుప్తులో దరిదాపు 400 సంవత్సరాల పాటు ఈ యొక్క బానిసలుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగించారు. ఇక్కడ గమనించినట్లయితే యూదులు మరలా బబులోను సామ్రాజ్యంలోకి చెరగా పట్టబడి అక్కడ పరిపాలన చేశారు. ఈ యొక్క దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలోను 8వ అధ్యాయంలో చిన్న పోలికను మనం గమనిద్దాం. 2వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే మనం బబులోను సామ్రాజ్యం గురించి, మాదీయ పారసీక రాజ్యం గురించి, అలాగే ఎత్తడి తొడల భాగం గ్రీక్ సామ్రాజ్యం గురించి, మోకాళ్ళు ఇనుపవి రోమన్ సామ్రాజ్యం గురించి, ఇనుము ప్లస్ మట్టి పాదములు కలిగినటువంటి రాజ్యం గురించి, చేతితో తీయబడినటువంటి రాయి గురించి ప్రస్తావించారు 2వ అధ్యాయంలో. ఇవన్నీ ప్రపంచ రాజ్యాలు. నెబుకద్నెజరుకు కలిగినటువంటి స్వప్నంలో బబులోను రాజ్యం మాత్రం కనిపించింది. దానియేలు రాసినటువంటి 7వ అధ్యాయం అని కనుక గమనించినట్లయితే దానియేలుకు కలిగినటువంటి దర్శనాల్లో రెక్కలు కలిగినటువంటి సింహం మనకు కనిపించింది. పక్కగా వాలి పడుకున్నటువంటి ఎలుగుబంటి నోటిలో 3 కొమ్ములు పట్టుకుని ఎలుగుబంటి కనిపించింది. అలాగే మూడవదిగా 4 రెక్కలు కలిగినటువంటి చిరుతుపులు కనిపించింది. నాలుగవదిగా భయంకరమైనటువంటి క్రూరమృగం కనిపించింది. 5వదిగా 10 కొమ్ములు కలిగినటువంటి క్రూరమృగం కనిపించింది. 6వదిగా చిన్న కొమ్ము కనిపించింది. 7వదిగా మనుష్య కుమారుడు కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనం. 8వ అధ్యాయంలో వచ్చేటప్పటికి చాలా స్పెసిఫిక్గా 2 రాజ్యాలు మాత్రమే కనిపించాయి. ఏంటి రాజ్యాలు అంటే, ఒకటి మాదీయ పారసీక రాజ్యము, అది పొట్టేల రూపంలో కనిపించింది దానియేలుకి. 2వది మేకపోతు, ప్రసిద్ధమైన కొమ్ము, చిన్న కొమ్ము, రాజాదిరాజు, ఈ విధంగా రాజ్యాలు కనిపించినాయి. దానియేలు గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల్లో మానవుడి దృక్పథంలో రాజ్యాలని పరిశీలన చేయడం జరిగింది. మానవుని యొక్క దృక్పథంలో, ఇన్ వ్యూ ఆఫ్ ది మ్యాన్, మానవుని దృక్పథంలో ఈ రాజ్యాల గురించి పరిశీలన చేయడం జరిగింది. అదే నెబుకద్నెజరుకు కానీ దానియేలుకు కానీ దర్శనంలో ఈ 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగాల్ని ఇట్స్ అ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద వరల్డ్ కింగ్డమ్స్, ఇట్స్ అ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. 7వ అధ్యాయం నుంచి ప్రారంభించబడినటువంటి భాగాలన్నీ కూడా హిబ్రూ భాషలో రాయబడ్డాయి. ఇవన్నీ యూదుల్ని, ఇజ్రాయేలులకు సంబంధించినటువంటి ఉద్దేశించి రాయబడ్డాయి. వీటిని కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమన్నారంటే, ఇట్స్ అ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రపంచ రాజ్యాల్ని దేవుడి యొక్క దృష్టిలో చూసినటువంటివి బయలుపరచబడ్డాయి దానియేలుకి. దానియేలుకి కల్పించిన దర్శనాలన్నీ కూడా దేవుని యొక్క దృష్టిలో మానవుని యొక్క రాజ్యాలు ఏ విధంగా ఉన్నాయి, దేవుని యొక్క రాజ్యం ఏ విధంగా రాబోతుంది, మనుష్య కుమారుని యొక్క రాజ్యం ఏ విధంగా రాబోతుంది అనేది దానియేలుకి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఏమైనప్పటికీ దానియేలు గ్రంథం ఈ యొక్క రాజ్యాల గురించి ప్రస్తావన చేసింది. ఈ రాజ్యాలు జరిగిపోయినటువంటి కాలంలోనూ ప్రస్తుత కాలంలోనూ, అంటే దానియేలుకు ప్రస్తుత కాలంలో దానియేలు యవ్వనస్తుడిగా అడుగుపెట్టాడు. బబులోనులో యవ్వనస్తుడిగా అడుగుపెట్టాడు. కానీ మహావృద్ధుడైపోయాడు. దరిదాపు 80-80+ ఏజ్లో ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క దర్శనం ఎప్పుడు కలిగి ఉంటుంది, ఏ విధంగా కలిగింది, లేకపోతే దర్శనంలో ముఖ్యమైనటువంటి భాగాల గురించి ప్రస్తావిస్తూ 1-2 వచనాలు, 8వ అధ్యాయం 1-2 వచనాలు కొన్ని ప్రాముఖ్యమైనట్టు నేను ప్రస్తావించాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ యొక్క ఎపిసోడ్లో 1-2 వచనాలు, 8వ అధ్యాయం 1-2 వచనాల గురించి మాత్రమే ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక రాజు యొక్క కాలంలో దర్శనం కలిగినట్లుగా మనం చూస్తాం. రాజు అయినటువంటి బెల్షాజరు బబులోనులో చివరి కాలంలో మహా విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందులో గోడ మీద దేవుని యొక్క దూత ఒక రాత రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రాత ప్రకారం ఈ బెల్షాజరు చంపబడ్డాడు. అక్కడి నుంచి ఈ ఎవరు చంపారు అనంటే మనం ముందు ఎపిసోడ్లో మనం ప్రస్తావించాం. పారసీకపు రాజు అయినటువంటి సైరస్ కోరేషు యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి కాలంలో ఇతన్ని
బెల్షాజర్ను చంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరి బెల్షాజరు అనంటే నెబోనిదాసు కుమారుడు. వీళ్ళిద్దరూ చాలా కాలం పాటు నెబోనిదాసు బెల్షాజరు కలిసి ఆ బబులోను రాజ్యాన్ని పరిపాలన చేశాడు. కానీ సైరస్ కోరేషు చాలా కాలం పాటు ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని జయించాలని యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. నెబోనిదాసు ఈ యొక్క పారసీక రాజు అయినటువంటి కోరేషుని ఓడించడానికి యుద్ధానికి వెళ్ళాడు. అదే కాలంలో ఈ యొక్క బెల్షాజరు గొప్ప విందు ఏర్పాటు చేసినట్లుగా మనం చూచాం. బెల్షాజరు విందు చేసినటువంటి కాలంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండేటటువంటి పాత్రలో ఆయన ద్రాక్షారసం సేవించినట్లుగా మనం చూచాం. దేవుడు ఆగ్రహించి బెల్షాజర్ని అక్కడ హతం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది 5వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన. అంటే 7వ అధ్యాయాన్ని మనం ఎలా చూడొచ్చు అని అంటే, 8వ అధ్యాయాన్ని ఏ విధంగా చూడొచ్చు అని అంటే, 5వ అధ్యాయం లో జరిగినటువంటి విషయాలకి 8వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాలకి దగ్గర సంబంధం ఉన్నది అని. 7వ అధ్యాయంలో కలిగినటువంటి దర్శనానికి కంటిన్యూషన్ 8వ అధ్యాయం. 7, 8 అధ్యాయాలు బెల్షాజర్ కాలంలో ఉన్న దానియేలుకు కలిగినటువంటి దర్శనంగా మనం చూడొచ్చు. ఇది ఏ కాలంలో జరిగింది అని అంటే, బెల్షాజర్ పరిపాలన చేసే కాలంలో 3వ సంవత్సరంలో దానియేలుకు కలిగిన దర్శనాలు. అందుకని కొంతమంది ఏమని చెప్తున్నారు, క్రీస్తు పూర్వం 553వ సంవత్సరంలో దానియేలుకి దర్శనం కలిగింది అని చెప్తారు. దరిదాపు 7వ అధ్యాయం జరిగిన తర్వాత 8వ అధ్యాయం జరగడానికి మధ్యలో కాలం 2 సంవత్సరాలు ఉంటుంది అని వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏం జరిగింది అని అంటే, బబులోను సామ్రాజ్యం గురించి నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళలో ఏ విధమైన ప్రస్తావన లేదు. బబులోను రాజ్యం గురించి ఎవరి గురించి ప్రస్తావించబడది అంటే, నెబుకద్నెజరు గురించే ప్రస్తావించబడది అంటాడు దానియేలు. నెబుకద్నెజరు స్వప్నభావాన్ని చెప్పన్నప్పుడు, అయ్యా నీ స్వప్నంలో ఒక మహా విగ్రహం కనిపించింది, ప్రతిమ కనిపించింది. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎవరంటే నెబుకద్నెజరు. తర్వాత శిరస్సు నుంచి కింద ఉన్నటువంటి భాగాన్ని చెప్తూ వేరే విధంగా చెప్పాడు, కానీ శిరస్సును మాత్రం బబులోను రాజ్యం అని చెప్పలేదు, నెబుకద్నెజరు అని చెప్పాడు. అంటే నెబుకద్నెజరు అయిన తర్వాత వచ్చినటువంటి కాలంలో కొత్త రాజ్యం రాబోతుంది అన్నట్టుగా అర్థం ఉన్నది. చాలా తక్కువ కాలం ఈ బెల్షాజరు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ నెబుకద్నెజరు చనిపోయిన వెంటనే భుజాలు ఈ ఛాతి భాగం తోడు సూచించినటువంటి రాజ్యం యొక్క పరిపాలన ప్రారంభించబడింది. ఈ బబులోను రాజ్యంలో నెబుకద్నెజరుకి ఈ పారసీక దేశపు రాజులకి మధ్యలో ఉన్న కాలం చాలా షార్ట్ పీరియడ్, ఒక 2 సంవత్సరాల నుండి ఉంటే ఆ 2 సంవత్సరాల కాలంలో బెల్షాజరు పరిపాలన చేశాడు. ఈ బెల్షాజరు పరిపాలన చేసినటువంటి కాలంలో దానియేలుకి ఈ దర్శనం కలిగింది. అది కూడా 3వ సంవత్సరం పరిపాలన. అంటే ఈ స్వప్నం కలిగిన వెంటనే 90% ఈ బెల్షాజర్ని చనిపోయినట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే తర్వాత వెంటనే పారసీక రాజు యొక్క పరిపాలన ప్రారంభించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. టైం లేదు. ఏ కాలంలో జరిగింది అని అంటే, బెల్షాజరు బబులోనుని పరిపాలన చేసిన కాలంలో 3వ సంవత్సరంలో దానియేలుకి దర్శనం కలిగింది. అది మనం క్లియర్గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రెండవదిగా, ఎక్కడ ఈయనకి దర్శనం కలిగింది, ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడా లేకపోతే ఏంటనంటే, ఆయన యొక్క దర్శనంలో ఎక్కడికి తీసుకొని పోబడ్డాడు అన్నది 2వ వచనంలో వ్రాయబడాయి. ఎక్కడ దర్శనం కలిగిందంటే, నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను ఎలాగను ప్రదేశ సంబంధముకు షూషాను పట్టణపు నగరులు ఉండగా దర్శనం కలిగినటువంటి భాగాన్ని, లేకపోతే ఎక్కడ ప్రాంతంలో ఏ ప్రాంతంలో జరిగింది అన్నది ప్రస్తావించాడు. ఎక్కడ జరిగింది అని అంటే, షోషాను అనే పట్టణంలో, ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పెర్షియా. ఈ పారసీక రాజులు ఈ యొక్క షోషాను పట్టణంలో నుంచి పరిపాలన చేశారు. దీని ప్రస్తావన ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలకు ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క షోషాను కోట గురించి రాయబడింది. అహష్వేరోషు కాలం ముందు షోషాను
కోటలో నుండి రాజ్య పరిపాలన చేశాడు అని ఎస్తేరు గ్రంథంలో ప్రస్తావించబడింది. అంటే షూషాను కోట అన్నది ఎవరి కాలంలో ఎవరు పరిపాలన చేశారు అని అంటే ఈ పారసీక రాజులు పరిపాలన చేశారు. ఇది దేనికి గుర్తుగా మనం చూడొచ్చు ఈ స్వప్నాన్ని అంటే బెల్షాజర్ యొక్క కాలంలో రాబోయే రాజ్యం యొక్క ప్రస్తావన తీసుకురావడం కోసం ఈ దానియేలు ఎక్కడికి కొనుక్కోబడ్డాడు అనంటే షూషాను కొనుక్కోబడ్డారు. ఈ షూషాను కోటలో తీసుకురాబడ్డాడు. ఈ షూషాను కోట ఎక్కడ ఉందంటే ఎలాం అనే ప్రాంతంలో ఉంది, పారసీక దేశంలో. అది కూడా ఓలయ నది పక్కన ఉన్నదట. ఈ ఓలయ నది పక్కనే తనకి కలిగినటువంటి దర్శనం ఇది. ఈ షూషాను బబులోనికి 200 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి పట్టణం. 200 మైళ్ళు ఈ బబులోనికి దూరంలో ఉంది. బబులోని పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో, 200 మైళ్ళ దూరంలో ఉంది. నేను చెప్పాను కదా, యెహెజ్కేలు దానియేలుకి ఇద్దరు కూడా బబులోనే ఉన్నారు. ఒక ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించాడు, దేవుని యొక్క మాటలు ఇది ఎక్కడ దానియేలుకి కలిగిన దర్శనాలు కానీ యెహెజ్కేలుకి కలిగినటువంటి దర్శనాలన్నీ కూడా అన్యుల యొక్క దేశంలో దర్శనాలు కలిగినాయి. ఒక ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించాడంటే ఒక ఆయనే చెప్తే అది నిర్ధారణ కాదు. కాబట్టి ఈ యొక్క అన్యుల దేశంలో ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం. ఈ రెండు కూడా భవిష్యత్ కాలంలో యూదులకు జరగబోయేటటువంటి విషయం, అదేవిధంగా భవిష్యత్ కాలంలో ప్రపంచంలో జరగబోయేటటువంటి పరిస్థితుల గురించి ఈ 2 గ్రంథాలు ప్రస్తావించబడాయి. ఈ 2 గ్రంథాలు రాయబడాయి. మానవునికి దేవుడు తన యొక్క వర్తమానాన్ని పంపించాలనుకున్నాడు. మానవునికి దేవుని యొక్క తీర్పుల గురించి మానవునికి తెలియజెప్పాలి అని అనుకున్నాడు. అందుకని దానియేలుకి ప్రత్యక్షపరిచాడు. ఈ ప్రత్యక్షపరచబడినటువంటి యెజ్రెయేలులో ఈ యెహెజ్కేలుకి కానీ దానియేలుకి కానీ ఎక్కడ కలిగినాయి అంటే ఓలాయి నది పక్కనే దర్శనాలు కలిగినాయి. నది పక్కన ఎందుకు నది పక్కన కనపడ్డాయి? ముందు దానియేలుకి కలిగినటువంటి దర్శనంలో కానీ సముద్రంలో నుంచి మృగాలు బయటకు వచ్చినట్టుగా మనం చూచాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా సముద్రంలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఇద్దరికి గమనించినట్లయితే నదీ తీరంలో ఈ యొక్క దర్శనాలని దేవుడు వీరిద్దరికి అనుగ్రహింపు చేశాడు. ఏంటి నది అనే మాటకి బైబిల్ గ్రంథం ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసింది అని కనుక గమనించినట్లయితే యెషయా రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ఉన్నది. కాగా బలమైన ఫరాతు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అన్నాడు. ఫరాతు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అనగా ఈ అష్షూరు రాజుని ఎవరితో పోల్చాడు అనంటే ఫరాతు నదితో పోల్చాడు. ఈ వాక్య భాగంలో యూఫ్రటీస్ నది అంటే ఫరాతు నది అంటే యూఫ్రటీస్ నది. ఎవరితో పోల్చాడు అనంటే అష్షూరు రాజ్యంతో పోల్చాడు. నేను ఎపిసోడ్ ముగిస్తాను. ఈ 2 అధ్యాయాల్లో ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటనంటే ఈ యొక్క నదీ తీరం రాజ్యాలు, ఈ యొక్క రాజ్యాల గురించి దేవుడు దానియేలుకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఈ నది దేన్ని సూచిస్తుంది అనంటే ప్రపంచ రాజ్యాలని సూచిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుడు దానియేలుతోటి మాట్లాడడం ప్రారంభించాడు. దర్శనాల ద్వారా దేవుడు దానియేలుకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఈ మొదటి 2 వచనాల్లో బెల్షాజరు ఈ యొక్క బబులోను పరిపాలించేటటువంటి 3 సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఓలయి నది పక్కన దర్శనం ఇచ్చాడు. ఎవరి గురించి దర్శనం ఇచ్చాడు? దానియేలుకి దేవుడు ఏం చెప్పబోతున్నాడు భవిష్యత్ కాలంలో. ఎందుకనంటే బబులోను సామ్రాజ్యంలోనూ పారసీక మాదీయ సామ్రాజ్య కాలంలో బబులోను రాజ్యం యొక్క చివరి భాగంలోనూ మాదీయ పారసీక రాజ్యం యొక్క మొదటి కాలంలోనే దానియేలు బ్రతికాడు. తర్వాత తను మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు చనిపోయే ముందు భవిష్యత్ కాలంలో జరిగే విషయాల గురించి దానియేలుతో మాట్లాడాడు. భవిష్యత్ కాలంలో రాబోయేటటువంటి రాజ్యాలు ఏంటో రాజ్యాలు అంటే మాదీయ పారసీక రాజ్యము, 3వదిగా
గ్రీసు సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యాన్ని చూచాడు. మాదీయ పారసీక రాజ్యాల గురించని గ్రీక్ రాజ్యం గురించి కూడా దర్శనంలో తన యొక్క ప్రత్యక్షత పరిచాడు. మనం జాగ్రత్తగా మొదటి అధ్యాయం నుంచి ఇక్కడి వరకు ఉన్న భాగాలను కనుక గమనించినట్లయితే చాలా జాగ్రత్తగా మొత్తం ఈ విషయాన్ని దేవుడు దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. నెబుకద్నెజరు ద్వారా కొంత భాగాన్ని ఆయనకి విశదపరిచాడు. అదేవిధంగా తనకి దర్శనం కలగడం ద్వారా కొన్ని భాగాల్ని దేవుడు దానియేలుకు ప్రత్యక్షపరిచాడు. 7వ అధ్యాయం యొక్క విస్తరణగా, అంటే 7వ అధ్యాయంలో కొంచెం కొన్ని రాజ్యాల గురించి తక్కువగా అభివర్ణించడం జరిగింది. ఆ తక్కువగా అభివర్ణించినటువంటి రాజ్యాలని విస్తరించి 8వ అధ్యాయంలో రాయడం. మరొకకి రెండు అధ్యాయాలు 2 రాజ్యాల గురించి దేవుడు దానియేలుకి విస్తరించి కనపరిచాడు. ఏంటో రాజ్యాలు అంటే మాదీయ పారసీక రాజ్యము, 2వదిగా గ్రీకు సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యాల గురించి 8వ అధ్యాయం అంతా కూడా ప్రస్తావించబడ్డది. రేపటి నుంచి ఈ తర్వాత ఎపిసోడ్ నుంచి మనం అసలు ఏ విధంగా దేవుడు దానియేలుకి ఈ 2 రాజ్యాల గురించి ప్రత్యక్షపరిచాడు అన్నది మనం తర్వాత ఎపిసోడ్లో పరిశీలన చేద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండదు గాక. ఆమేన్.